పాణ్యం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. పాణ్యం గ్రామ పంచాయతీ పరిధిలో నిధులు దుర్వినియోగం జరిగాయని, బాధ్యత గల సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు తెలియకుండానే నిధులు దుర్వినియోగం అయ్యాయి అంటూ అధికారులను సమావేశంలో సర్పంచ్లు, వార్డు మెంబర్లు నిలదీశారు. గ్రామ పంచాయతీలో అక్రమాలు జరిగాయని, గ్రామాలను అభివృద్ధి చేయకుండానే 15 లక్షల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారంటూ సమావేశంలో అధికారులను ప్రశ్నించారు. గ్రామంలోని వార్డు మెంబర్లకు తెలియకుండానే నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం, ఇతర అభివృద్ధి పనులు గాలికి వదిలేసి నిధులన్నీ అయిపోయాయనడం దారుణమన్నారు. మండల అధికారులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ విషయంపై ఈఓఆర్డీ అధికారిని వివరణ అడగగా ఈఓఆర్డీ చంద్రశేఖర్ స్పందిస్తూ అధికారులపై ఉప సర్పంచ్ మాట్లాడిన మాటలు అవాస్తవాలన్నారు. పంచాయతీ అభివృద్ధికి వాడిన నిధులలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. అధికారులపై ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. ఈరోజు మా పాణ్యం మేజర్ పంచాయతీలో దాదాపు 12 లక్షల నుంచి 15 లక్షలు కబ్జా చేయడం జరిగింది. ఏ విధంగా చేయడం జరిగిందని చెప్పి మేము యాక్చువల్గా మేము సెక్రటరీ గారిని అడగడం జరిగింది. ఆయన నోరు ఉప్పలేదు. ఇప్పుడు మీ ముందర కూడా మేము మాట్లాడడం జరిగింది. ఏ దానికి లెక్కసారం లేదు. 15 ఫైనాన్స్ ఎంత వచ్చింది, జనరల్ ఫైనాన్స్ ఎంత వచ్చింది, పన్నులు ఎంత వచ్చినాయి, రిజిస్టర్లు ఎంత వచ్చినాయి, మీరు ఎంత ఖర్చు పెట్టినారు, ఏ దానికి ఖర్చు పెట్టినారు, ఎంత మిగిలింది అనే దానికి లెక్కసారమే లేదు. ఈరోజు ఇప్పటికే మేము 4 మీటింగులకు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అయ్యా మొత్తం మీద ఏ రోజు ఎంత ఖర్చు పెట్టేది మాకు ఒక బుక్ మీటింగ్ చేయమని చెప్పినాం. ఈ రోజు వరకు కూడా ఈ రోజు మీటింగ్ అని చెప్పి 4 నుంచి మాకు నోటీస్ చేయడం జరిగింది. మేము ముందే ఇప్పుడు మాకు లెక్కసారం కావాలని చెప్పి అడిగినాం. కానీ ఆయన ఇంతవరకు కూడా మీ ముందర కూడా చూస్తున్నారు. ఇప్పుడు లెక్కలు చేస్తున్నారు. అంటే ఏ విధంగా లెక్కలు చేస్తున్నారు, ఏ విధంగా మనకు దాని గురించి మనం ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. ముఖ్యంగా ఈయన ఈఓఆర్డీ అనేది మెయిన్ వచ్చినాక ఆయన దాదాపు అంటే ఈ 15 లక్షలకు స్వాగానికి ముఖ చిత్రం ఆయన్నే, ల్యాబ్స్ చేయడానికి ఆయన్నే, సూతదాడు ఆయన్నే. ఎందుకంటే వాళ్ళ తర్వాత సెక్రటరీ గారు కూడా దానికి జవాబుదారీ కావాలి. మేము ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ముందుకెళ్తాము. అదేవిధంగా మేము కలెక్టర్ గారికి, అదేవిధంగా మా డిపో గారికి, అదేవిధంగా మా గవర్నమెంట్ ఎమ్మెల్యే గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంతటితో మేము విడిచిపెట్టే ప్రసక్తే లేదు. వీలైతే మా బాడీ మెంబర్స్ మేము అందరం కలిసి మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా పోతాం. మా ఊరు ఎంత కబ్జా చేశారో రూపాయి కాడ నుంచి ఖచ్చితంగా అయితే వసూలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, మా మీద ఉంది. ఖచ్చితంగా మేము కూడా ఊర్లో అందరికి తెలియజేయాలి. ఎందుకంటే ఈ రోజు ఇదే అయిపోతుంది, రేపు పొద్దున ఒకటి అయిపోతుంది. ఈ సంవత్సరం కూడా వచ్చే ఫండ్స్ కూడా లాగేయాలంటట్టు వాళ్ళు ఆలోచనలు ఉన్నారు. అందుకే మాకు తీర్మానం ఈ రోజు మేము వార్డు మెంబర్స్ వల్ల కూర్చొని మాకు తీర్మానం కావాలా, ఉన్న ఫండ్స్ అలా అయిపోతుంది కాబట్టి మేమందరం మాట్లాడుకొని ఈ రోజు వాళ్ళు యువకుని కూడా మేము తీర్మానం తీసుకోవడం జరిగింది. ఇంకా 5 మంది పనిచేసిన సర్పంచ్ మాట్లాడుతూ ఉన్నా కూడా ఓకే. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు. 15 లక్షలు డ్రా చేసింది. నేను వచ్చి 3 నెలలు 15 లక్షలు నేను వచ్చినప్పుడు వాళ్ళకు క్యాష్ బుక్ చెక్ చేస్తానంటే ఆడిట్లు ఉన్నాయి సార్ అన్నారు. మొన్న 10 days బ్యాక్ కూడా ఆడిటర్ నేను చంద్రారెడ్డి సమక్షంలో స్పీకర్ ఆన్ చేసి ఆడిటర్ మేడంతో మాట్లాడితే సార్ రేపు రండి తీసుకుపోండి రికార్డ్స్ అనేది. నేను ఏ విధంగా డ్రా చేస్తామని, అది పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ నేను పంచాయతీ సెక్రటరీ లెక్కలు చెప్పాలి, పాస్ చేసుకుంటా. కానీ డబ్బులు ఉండాలి సార్. ఏ తీర్మానం జరగాలన్నా నాకు తెలియకుండా జరగకూడదు, నేను చెప్తేనే చేయాలని నిరాధారమైన ఆరోపణ. తీర్మానానికి డబ్బులు